సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభను విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, రాజశేఖర్ రెడ్డి, అనంతరావు కుల్కర్ని, అధికార ప్రతినిధి రాజుగౌడ్, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ద్వారకారవి, బీజేపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, శ్రీనివాస్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న జరిగినటువంటి మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ విజయవంతమైన సందర్భంగా జిల్లా ఆఫీస్లో జిల్లా అధ్యక్షురాలు గౌరవ శ్రీ గోదావరి అంజిరెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగిన సభ గురించి అశేషంగా విశేషించినటువంటి ప్రజానికానికి, పాత్రికేయులకు అందరూ కూడా కృతజ్ఞత చెప్పడానికి కోసమే ఈ సభ జరిగినది. అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ల గురించి కూడా అక్క ఏ విధంగా మనం ప్రజలకు తీసుకెళ్లాలనే విషయంలో కూడా చెప్తుంది. అక్కడ మాట్లాడుతూ వస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో భాగస్వాములైనటువంటి జిల్లా జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధికార ప్రతినిధి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ, జిల్లా టౌన్ ప్రెసిడెంట్లు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరి నిన్న మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సంగారెడ్డి జిల్లా జరిగినటువంటి సభకు హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సభ విజయ సంకల్ప సభ మరి చాలా విజయవంతంగా జరిగింది. మనకు ఇచ్చినటువంటి గడువు 5 రోజులు మాత్రమే. 5 రోజులలో ఈ యొక్క సభను మీరు చేయగలుగుతారా అని చెప్పి అడిగినప్పుడు మనము చేస్తామని తీసుకున్నాము. మరి 5 రోజులలో ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేస్తామని ఒక టెన్షన్ అయితే ఉండిండే. కానీ 5 రోజులలో కూడా సంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకులు, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నాయకులు, మండల్ ప్రెసిడెంట్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా స్టేట్ పార్టీల నుంచి వచ్చినటువంటి స్టేట్ పార్టీ పెద్దలు, నాయకులు, మరి అందరూ కూడా కష్టపడి, అదేవిధంగా ఇతర నాయకులు కూడా చాలామంది రావడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క సభకు కష్టపడి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఇతర జిల్లా కాన్సెప్ట్ నాయకులు ఎవరు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి 5 రోజులలో చేయగలుగుతామా లేదా అని అనుకున్నప్పుడు అందరం కూడా కలిసికట్టుగా చేస్తే అవుతుంది, చేయగలుగుతామా అనే ఒక దృఢ సంకల్పంతో నిన్న ఆ సభను జరిపించడం జరిగింది. సభ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సంగారెడ్డిలో జరిగినటువంటి సభ చాలా విజయవంతంగా జరిగింది అని చెప్పి మనకి ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందరూ. అందులో ఈ సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ గారు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, మోదీ గారు మన అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి సంగారెడ్డి నుంచి అభివృద్ధి పథకాలు ఏవైతే చేపట్టిదో వాటి విషయంలో కావచ్చు, ప్రజలందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు ఓటేసి 3వ మళ్ళీ మోదీని గెలిపించాలనే ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నటువంటి సందర్భం చూస్తే మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. నిన్న మోదీ గారు చెప్పడం జరిగింది, లింగంపల్లి నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు మనకు
6 లైన్స్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా బేగంపేట్ విమానాశ్రయాన్ని మరి అనుసంధానంగా డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఈ విధంగా అన్నీ అభివృద్ధి చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి చెప్పాలంటే నిన్నటికి నిన్న కొత్తగా చెప్పింది ఏం లేదు. గత 10 సంవత్సరాల నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చెందింది అనేది చూస్తూ ఉంటుంటే ఈరోజు రోడ్ల విషయానికి వస్తే 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులను ఏర్పాటు చేసి మరో 2500 కిలోమీటర్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఒక సంవత్సరంలో పూర్తి కాబోతున్నాయి. మరి ఆ ఘనత మన నరేంద్ర మోదీ గారిది. ఈ విధంగా గడిచిన 10 సంవత్సరాలలో ఆయుష్మాన్ భారత్ కింద కావచ్చు, రోడ్లలో కావచ్చు, అన్నిట్లలో కూడా ఒక 4 ఎంపీలు మన వాళ్ళు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు. మరి అది అందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందా లేదా, ఉంటేనే నిధులు ఇద్దాము అనే ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో అక్కడికంటే కూడా ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఇక్కడ అధికారంలో లేకపోయినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి చేసిరంటే అది మామూలు విషయం కాదు. అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఆలోచించకుండా మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దపీట వేసిన దానిలో ఆ ఘనత నరేంద్ర మోదీ గారికే చెందుతుంది. మరి ఒకవేళ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో మనము మన తెలంగాణ రాష్ట్రం నుంచి మరి 17కు 17 ఇచ్చినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడికి పోతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తే రేపు మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక సదుద్దేశంతో ఈ విషయం నేను చెప్తా ఉన్నాను. మరి నిన్నటికి నిన్న మోదీ గారు కూడా చెప్పడం జరిగింది, అన్ని పార్టీలు కుటుంబ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు కుటుంబం గురించి ఆలోచిస్తాయి, అన్ని పార్టీలు నేను సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి అనే ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి నాకు ఒక కుటుంబం లేదు, ఒక నరేంద్ర మోదీ అనే ప్రధానమంత్రికి ఒక కుటుంబం లేదు, నాకు నేను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకెవరైనా గిఫ్ట్లు ఇస్తే కూడా, ఏదైనా డొనేట్ చేస్తే కూడా, ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ రీసేల్ చేసి ఒకప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి ఉంచేవాడినని చెప్పినటువంటి సందర్భం చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఇప్పటికీ కూడా అదే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత దూర ఆలోచన ఉంది, మన రేపటి భవిష్యత్తు ఏ విధంగా బాగుపడాలి అన్నదానికి నిదర్శనం తను తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ విషయంలోనే మనకు తెలుస్తూ ఉంది. ప్రతి పార్టీ కూడా ఒక కుటుంబ పార్టీగా ఏర్పడింది. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే, మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీరందరూ నా కుటుంబ సభ్యులు అన్నారంటేనే మోదీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మోదీ గారు ఏ విధంగా ఆలోచిస్తారు, మోదీ గారు ఎంత ప్రేమ అభిమానాలతో ప్రజలకు దగ్గరవుతారు అనేదాన్ని మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే మరి ఈ యొక్క సభను కూడా విజయవంతం చేయడంలో భాగం ఒక జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అంటే ఓవరాల్గా ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాకుండా ఈరోజు మోదీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మోదీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మోదీ మళ్ళీ రావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా నిన్న స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా నేను ఈ వేదిక మీదుగా మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా రేపు మనకు
ఇంకెక్కువ టైం లేదు, మా అంటే నెల 10 రోజుల టైం ఉంది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ కూడా ఇదే దృష్టితో ఆలోచించి మనం అనుకుంటే సాధించగలుగుతాం. అంటే చాలామంది కూడా అనుకున్నారు, నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న 5 రోజులు ఇస్తే ఒక మహిళ ఈ సభను సక్సెస్ చేయగలుగుతారా, చేస్తారా, ఏ విధంగా చేస్తుంది అని చెప్పి మాట్లాడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా చేయగలుగుతామనే ఒక దృఢ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ కూడా అదే నమ్మకంతో నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 2 అన్ని 17 పార్లమెంట్ ఎలక్షన్స్లలో ముఖ్యంగా అంతటా అందరు చూసుకుంటారు, కానీ మన జైరాబాద్ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్స్ని నిన్న సభకి ఏ విధంగా అయితే అందరం సహకరించి మనం చేసుకున్నామో, రేపు ఈ 2 ఎలక్షన్స్ కూడా ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి నిన్న ఏ విధంగా సహకరించారో సభకు, అదేవిధంగా రేపు ఎలక్షన్స్ కూడా బూత్ స్థాయి నుంచి మండల్ స్థాయి, కాన్స్టిట్యున్సీ స్థాయి, జిల్లా స్థాయి లెవెల్లో అందరం కూడా కష్టపడి ఈ 2 పార్లమెంట్లలో గెలిపించుకునే బాధ్యత మనకుంది. ఈ 2 పార్లమెంటు అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోదీ గారి చేతిలో పెడదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ యొక్క విజయ సంకల్ప సభ విజయవంతం చేసినటువంటి, మరి ఇప్పటివరకు చెప్పడం జరిగింది, ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మోదీ గారి శ్రేయోభిలాషులు, అభిమానులతో పాటు మరి నిన్న అక్కడ సభను సక్సెస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖల వారు దీనికి సహకరించి వారు కూడా చాలా కృషి చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను ఈ వేదిక మీదుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా ఓపికతో సహకరించి వారు కూడా మాతో పాటు ఆ 4 రోజులు ఏదైతుందో 4 రోజులు అనుక్షణం వచ్చి మరి పర్యవేక్షిస్తూ, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా సాల్వ్ చేస్తూ మాలో వారు కూడా కష్టపడి ఈ సభను సక్సెస్ చేసినందుకు వారి అందరికీ కూడా ఈ వేదిక మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా సహకరించి నిన్న అక్కడ అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది. కొంతమందికి కొన్ని పాసులు కూడా రాలేవు, ఇబ్బందులు కూడా పడ్డారు. అయినా కూడా విజువల్స్ తీసుకొని కష్టపడి విజువల్స్ తీసుకొని మరి దాన్ని విజయవంతం చేసి చూపించినందుకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై శ్రీరామ్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.